ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఈ రోజుల్లో దాదాపు 50% కెమికల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రతి దాంట్లో కెమికల్ కలుస్తుంది. కనుక ఈ రోజుల్లో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా పక్షవాతం అనేది సంభవిస్తుంది. ఆ పక్షవాతం యొక్క సిమ్టమ్స్ కొన్ని మీ ముందల పెడుతున్నాను. ఇప్పుడు ఎక్కువ శాతం పక్షవాతం షుగర్ ఉన్న వాళ్ళల్లో, హై బీపీ ఉన్న వాళ్ళల్లో, మరియు ఆల్కహాల్ సేవించే వాళ్ళల్లో, ఈ సిగరెట్ పొగ తాగే వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పక్షవాతం సంభవించినప్పుడు మనిషి పరిస్థితి దుర్భరంగా మారిపోతుంది. పక్షవాతం అనగా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అర్ధ శరీరము ఒక పక్క, ఇటు రైట్ కానీ ఇటు లెఫ్ట్ కానీ ఎక్కడైనా సగం బలహీన పడిపోతుంది. ఈ మూతి, ముఖం, ఈ యొక్క నోరు ఇక్కడ ఒగ్గరగా అయిపోవడము, ఈడ ఉన్నది ఇక్కడికి రావడము, కొందరికి కంటి నుండి నీరు గారడము, కళ్ళు మసకబారడము, కళ్ళు మబ్బులైపోవడము, మరియు ఒక కాలు ఒక చెయ్యి చచ్చుబడిపోవడము, గ్రిప్ లేక బలం లేక నడిచేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, మరియు కరెక్ట్గా నడవనిక రాకపోవడం, కొందరికి విపరీతమైన తలనొప్పి రావడం. దీని కారణంగా ఎందరో మంచానికే పరిమితమైపోతున్నారు. దీనికి సరి అయినటువంటి మెడిసిన్ లభించక చాలామంది బాధపడుతున్నారు. ఎప్పుడైతే పక్షవాతం అటాక్ అయిందో ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత త్వరగా కోలుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి మూలిక ఆయుర్వేదంలో పక్షవాతాన్ని నిర్మూలించే చాలా గొప్ప గుణాలుగా ఉన్నటువంటి మూలికలు చాలా ఉన్నాయి. పక్షవాతాన్ని తగ్గించే మందులు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ పక్షవాతానికి లభిస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు ఈ వేళ్ళు బిగుసుకుపోవడము, కాళ్ళు చేతులు వంకర పోవడము, గ్రిప్పు లేక కనీసం నీటి గ్లాసు కూడా లేపని పరిస్థితి నెలకొంటుంది. కనుక వీలైనంత వరకు పక్షవాతాన్ని రాకుండా కాపాడుకోవడం చాలా మంచిది. పక్షవాతం వచ్చినప్పుడు మనిషి వైకల్యంగా చాలా బాధపడుతూ ఉంటే మళ్ళీ వాళ్లకు సేవ చేయడానికి ఇంకొక మనిషి అవసరమై ఉంటుంది. కనుక ఇలాంటి రాకుండా మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవడము చాలా మంచిది. పక్షవాతం అనేది మనిషికి చాలా భయంకరమైనటువంటి ఒక వ్యాధి. వాతం అది బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి రక్తనాళాలు చచ్చుపడి మెదడుకు తగినంత రక్తం అందనప్పుడే పక్షవాతం వస్తుంది. కనుక మనం పక్షవాతం నుంచి దూరం ఉండాలంటే ఆల్కహాల్ కానీ, సిగరెట్ మరియు బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ని అదుపులో పెట్టుకున్నప్పుడే మనము దీంతో రక్షింపబడతాము. ఈ రోజుల్లో
మనిషి డబ్బు సంపాదించడానికి నైట్ డే అనుకుంటూ కష్టపడుతున్నాడు. కానీ సమయానికి నిద్ర లేక టైంకు అన్నం లేనప్పుడు మనిషిలో ఒక రకమైనటువంటి బలహీనత వచ్చి ఇలాంటి పక్షవాతాలు వచ్చే అవకాశాలు కూడా కలవు.